गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भ शङ्करं व्यासशङ्करं मध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परा। ब्रह्मादिभ्यो ब्रह्मविद्याय सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। नारायणं पद्मभुवं वसिष्ठं शिक्षिं च तत्पुत्रपराशरं च व्यासं सुखं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्र मदास्य शिष्यं श्रीशङ्कराचार्यमदास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्त्रोटकं वार्तिककारणम् अस्मद्गुरुसन्ततमानसोऽस्मि। केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवत्पुनः पुनः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाचल चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। గురు పరంపర పరమ గురువులైనటువంటి గురు పరంపరకు పరమ గురువులైనటువంటి ఆదిశంకరులకు అలాగనే బుద్ధ భగవానునికి అనంతకోటి దండ ప్రణామములు ఆచరిస్తూ అలాగనే బ్రహ్మానందాశ్రమ సంస్థాపకులైనటువంటి పరమ పూజ్యులు బ్రహ్మనిష్ఠులు శ్రీ చిదానంద గురుదేవులకు సాష్టాంగ దండ ప్రణామములు తెలుపుతూ దివ్యాత్మస్వరూపులారా అందరికీ వందనాలు ఆచరిస్తూ ఈ యొక్క పవిత్రమైనటువంటి మాసం వైశాఖ శుద్ధ పౌర్ణమి విశాఖ నక్షత్రం నుండి బయలుదేరినటువంటి వైశాఖ శుద్ధ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో తీవ్రమైనటువంటి తృష్ణతో ఉష్ణముతో ఉండేటువంటి యొక్క ఈ రోహిణి కార్తీ అవి చాలా ఎందుకంటే ప్రకృతిలో ఉండేటువంటి ఆ ఋతు యొక్క ఆ ఋతు క్రమం ఆ సృష్టి రహస్యం క్రమంగా తన కర్మను తను చేసుకుంటా పోయేటువంటి ఈ ఋతుకాలంలో ఈ యొక్క శుద్ధ పౌర్ణమైనటువంటి వైశాఖ శుద్ధ పౌర్ణమి వైశాఖలో పుట్టినటువంటి మహనీయుడైనటువంటి ఆదిశంకరులు శుద్ధ పంచమి రోజు అవతరాన ఈ భూమిపైకి వచ్చి పరమపురుడైనటువంటి పరాపర శివుడైనటువంటి అవతారమూర్తి అయినటువంటి ఆదిశంకరులు పంచమి రోజు జన్మను కారణమై ఈ ప్రపంచానికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైనటువంటి ఈ తాపాలనన్నీ పరిమార్చేదానికి అనేకమైనటువంటి గుణగణాలతో బూడకపోయినటువంటి తమోగుణములో రజోగుణములో బాగా ఇష్టాయిష్టంగా తన ఇష్టంగా ఈ 84 లక్షల జీవరాశులలో జన్మించినవాడు క్రమంగా వచ్చినటువంటి మానవుడు ధర్మాన్ని తెలుసుకునేదానికి అనేకమైనటువంటి ఆధారాలు దక్కకపోవడము భూమిపైన అదే ఆధారాలు లేనటువంటి యొక్క జీవనాన్ని అంధకారములో ఈ మానవ జన్మ ఈ యొక్క కాలాన్ని గడిపినటువంటి వారికి కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని ఆది భౌతికమైనటువంటి తత్వాన్ని అలాగా అన్నిటినీ కూడా సమన్వయం చేసి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈ సమాజానికి ఈ భూమిపైకి రప్పించినటువంటి ఆదిశంకరులకు అనేక కోటి దండ ప్రణామములు ఆచరిస్తూ అలాగనే వైశాఖ శుద్ధ ఈ యొక్క పౌర్ణమి రోజు బుద్ధ జయంతి అని కూడా మనకు
పురాణాల్లో ఆ, ఆయన చరిత్రలో చెప్తారు. ఎందుకంటే బుద్ధుడు అవతారమూర్తి అయినటువంటి బుద్ధుడు దశావతారంలో ఒక బుద్ధావతారం కూడా అవతారమని మనకు వేదాలు చెప్పినట్లు ఈ బుద్ధుడు అవతరించినటువంటి సుదినము చక్కటి పౌర్ణమి రోజు. అయితే ఆయన కృషి చేసినటువంటి సమాజానికి కావాల్సినటువంటి శక్తిని, యుక్తిని, భక్తిని అందించినటువంటి వాడు బుద్ధ భగవానుడు. ఏంటంటే వారు చేసేటువంటి తపస్సులోనే, వారు ఆ నిష్ఠలోనే ఈ ప్రపంచాన్నంతా మార్చేదానికి సర్వప్రయత్నం చేశారు. ఆ ఆ బ్రహ్మనిష్టలో ఉండాలంటే కదిలేటువంటి మనలో ఉండేటువంటి బుద్ధి, ఆ బుద్ధి అనేటువంటిది, అందుకే దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే అని మనకు భగవద్గీతలో తేషాం అనకంపార్థ అహం అజ్ఞానజన్మం నాశయాన్యాత్మభావస్వ జ్ఞానదీపేన భాస్వత అనేటువంటి యొక్క శక్తిని ఈ సమాజానికి అందించేదానికి ఆయన కంకణం కట్టుకొని పడరాని పాటలన్నీ కూడా పడి ప్రపంచాన్ని అంతా కూడా, రాజ్యాన్ని, భోగాలను అన్నిటినీ త్యజించి సాధన చతుష్టయ సంపత్తితో, వైరాగ్యంతో బోధవృక్షం కింద కూర్చొని ఈ యొక్క పరిణామాన్ని గురించి ఆ బుద్ధిపైన మనస్సును పెట్టి ఏకాగ్రతతో చూసినటువంటి మహనీయుడు. కాబట్టి ఆ యొక్క బుద్ధ భగవానుడు ధర్మాన్ని, సంఘాన్ని, అహింసను, ఈ అన్నిటినీ, బుద్ధిని, ఈ అన్నిటినీ సంఘము ఎందుకు ఈ విధంగా పరిణామాలు చెందుతూ ఇష్టాయిష్టంగా ఉండేటువంటి దాన్ని కారణాన్ని కనుక్కుండేదానికి అహింసా పరమో ధర్మ అని వేదంలో చెప్పినట్టు ఆ అహింసను పట్టుకున్నాడు. అహింస ఏంటంటే, హింస అనేటువంటిది ప్రకృతిలో ఉండేటువంటి దానిని ఆహారంగా బలైపోయేటువంటి, అన్ని భూతాలలో పరమాత్మ ఉన్నాడనేటువంటి ఆ బుద్ధిని ప్రకాశింపజేసే ఆ బుద్ధిని తెలుసుకున్నాడు. కాబట్టి విపరీతమైనటువంటి ఆయనకు కరుణ, ఆ కరుణతో ప్రేమ, ఈ రెండు ఆయనలో శివతాండం చేయడం వల్ల ఆ హింసను పరిమార్చాలని సర్వప్రయత్నాలు చేసి విపరీతమైనటువంటి కృషిని చేసినటువంటి మహనీయుడు బుద్ధ భగవానుడు. అయితే అది ఎంతవరకు సాధ్యం అనేటువంటి దాన్ని తర్వాత ఆ మతములో ఉండేటువంటి రకరకాలైనటువంటి గురువులు రావడం వల్ల రకరకాలుగా భిన్న భావాలతో ఆ మనస్సును అర్థం చేసుకోవడంలో ఒక్కొక్క కోణంలో వచ్చి మూతులకు బట్టలు కట్టుకొని ఏదే కానీ హింస, నోటితో వచ్చేటువంటి క్రిములు చనిపోయేటి, ఇవన్నిటినీ విపరీతమైనటువంటి భావంలోకి వెళ్ళిపోయి అహింస అనేటువంటి భావంలోకి పోవడం వల్ల ఆ సాధ్యమైనటువంటిది మొత్తం ఆ మతానికి కావాల్సినటువంటి శక్తిని, ఆ ధైర్యాన్ని, ఆ వివేకాన్ని, జ్ఞానాన్ని పూర్ణత్వం చేసేదానికి కోల్పోవడం వల్ల ఆ బుద్ధ సిద్ధాంతం అంతా కూడా మరుగైపోయి దాదాపు 1000 సంవత్సరాలు, 600-1000 సంవత్సరాలని చెప్తారు. అలాగా అట్లా మరుగైపోయిన తర్వాత ఈ అవతారానికి ఈ భిన్నమైనటువంటి ఏకత్వాన్ని, అనేకత్వాన్ని, విభిన్నముగా ఉండేటువంటి మతాన్ని, కుళ్ళు కుతంత్రాలు అనేటువంటి దేశ వ్యవస్థలో, రాజుల వ్యవస్థలో గందరగోళంగా ఉండేదానికి అవతరించినటువంటి ఆదిశంకరులు వచ్చి మనకు మతం, సనాతన ధర్మాన్ని, దాంట్లో ఉండేటువంటి వేద ధర్మాన్ని అన్నీ కూడా వారికి అద్భుతమైనటువంటి ఆ గురు పరంపరలో వచ్చినటువంటి గోవిందపాదుల యొక్క ఆ యొక్క ఎందుకంటే నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం నుండి గౌడపదం అంటే గౌడపాదుల నుండి, గోవిందపాదుల నుండి శంకరునికి ఆ పరంపరలో వచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని, వారి అనుగ్రహం వల్ల ఆ ఆదినారాయణ శక్తి నుండి వచ్చినటువంటి శక్తిని ఆయన ఈ యొక్క ప్రపంచంలో ఉండేటువంటి
భిన్నత్వమైనటువంటి భావాలను ఏకత్వ భావంలోకి తెచ్చేదానికి అనేకమైనటువంటి కృషి చేసి 36 సంవత్సరాలు జీవించి అనర్గళంగా ఈ ప్రపంచాన్ని అన్ని మతాలను మోసించి జై పలికించి ఎన్నో భిన్నంగా ఉండేటువంటి మతాలన్నిటినీ కరుడుగట్టిపోయినటువంటి మతాలన్నిటిని కూడా ఉద్ధరించినటువంటి మహనీయుడు ఆదిశంకరులు. అలాంటి పురుషుడు జన్మించినటువంటి భారతభూమిలో, ఎందుకంటే శంకరుడి యొక్క విజయాన్ని ఎంత గొప్పది అనేటువంటిదంటే, ఆమె దాదాపు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఆ లెక్కలో ఉంది నోములు నోచిందంట. అంటే ఇంత శక్తి కలిగినటువంటి ఆ భువనేశ్వరి పొందాలనేటువంటి శక్తి, శివతత్వాన్ని ఆరాధించి చక్కగా ఆ నిష్ఠను పెంచి 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 అద్భుతమైనటువంటి శక్తి సంపాదించినటువంటి ఆ తల్లికి ఈయన జన్మ తీసుకునేటువంటి ఆ అమ్మ పేరు ఏదో పేరుంది, కానీ అలా తీసుకొని వచ్చినటువంటి ఆ గొప్ప దివ్యపురుషుడైనటువంటి వారు ఏంటంటే, పూర్వకాలంలో చెప్తారు ఏంటంటే 1500 సంవత్సరాలకు ఒక్కపారి ఒక అవతార పురుషుడు జన్మిస్తాడని భూమిపైన. 1500 సంవత్సరాలకు ఒక వాడు పుడతాడు. అలాంటి వాళ్ళు ఈ భారత్ భూమిలో 8 మంది పుట్టారని, కొన్ని ఎక్కడ దేశాల్లో ఇతర దేశాల్లో 4 జన్మించారని అది ఒక ప్రమాణం ఉంది. ఆ ప్రమాణములో ఈయన అవతారం తీసుకునేటువంటి వాడు. ఎందుకంటే అంత దివ్య పురుషుడైనటువంటి అవతారాన్ని తీసుకోవాలంటే నిష్ణాతులైనటువంటి భరించేటువంటి శక్తిని భరించేటువంటి దివ్య పురుషుడు కావాలంటే పూర్వకాలంలో ఉండేటువంటి ఈ మాత ఈ జ్ఞానరత్నాన్ని అనేటువంటి పుత్రుని ఇవ్వాలంటే 21 సంవత్సరం అంటే 21 నెల గర్భాన్ని ధరించి భరించాలంట. 21 నెల గర్భాన్ని భరించడం అంటే ఎంత కష్టం, చాలా కష్టం. కానీ 21 నెల గర్భము ధరించినటువంటి వారులే వీళ్ళంతా మహాత్ములందరూ కూడా ఈ భూమి మీద ఎంతమందో పుట్టిపోయారు, పుడుతూ ఉంటారని. అయితే ఈ క్రమం ఏం చేసింది మరి? మహనీయులందరూ ఎందుకు దూరం అయిపోయినారు? ఈ ప్రపంచాన్ని ఎందుకు ఇట్లాగా ఉండేటువంటి ద్వైత ప్రపంచంలో ఉండేటువంటి ఈశనత్రయాలతో ఈ వాత్సల్యాలతో కామక్రోధాలతో ఉజ్జృంభించడం కారణం ఏమిటంటే, ఈ 21 నెల పోయి 18 నెలలకు వచ్చింది. 18 నుండి 14, 14 నుండి 12కు, 12 నుండి 9కి, 9 నుండి 8, 7కు దిగింది. అంటే గర్భాన్ని నోచుకుండేటువంటి స్త్రీలు పోయారని ఈ భారతదేశంలో. అంటే 8 నెలలు కూడా నిండని వారు కూడా ఇప్పుడు భరించలేనటువంటి హింసాకాండ. వాడు రావడమే కత్తిపోటుతో బయటకు వస్తున్నాడు. ఆ కత్తిపోటుతో రావడమే రజోగుణం. అంటే వానికి ఎక్కడో ఒక చోట తగులుతుంది, వాడిని బుద్ధి పుట్టేట్టు కొడతాడు డాక్టర్. కాబట్టి వానికి ఆ పార్ట్ ఓ పార్ట్ తగులుతుంది, వానికి రజోగుణం. కానీ సహజమైనటువంటి ప్రకృతి సిద్ధంగా వాడు భూమి మీదకి వస్తే సులోగా తన పూర్వజన్మ గతంలో ఉండేటువంటి యొక్క పాపపుణ్యాలు పుణ్య సంస్కారాలతో వాడు ఈ బాహ్యమైనటువంటి సృహలోకి రావాలంటే సులోగా దిగేవాడని. పడిపోయి భూమి మీద పడినాక కొన్ని గడియలో కొన్ని నిమిషాలు జరిగిన తర్వాత మెలకువలోకి వచ్చేవాడు. ఇప్పుడు అట్లా లేదు. కర్రున కత్తిపెట్టి పీకడం, ఈపు మీదనో వాళ్ళకు తెలుసు ఎక్కడ కొడితే వాడు పలుకుతాడని పట్టున కొట్టేయడం, కొట్టి వాళ్ళు పైకినాడు బాబు బతికినాడు అని తోటలో పడేయడం. ఇలాగా ఇంత స్థూలంగా దిగినటువంటి జన్మ ఉంది. కాబట్టి దీనికి యుగాలలో ఉండేటువంటి పరివర్తన అంటారు. యుగం అంతమైనది కాదు, యుగాలన్నీ పరివర్తన జరుగుతుంటుంది. ఆ పరివర్తన ఏంటి అని మనకు వేదాల్లో చెప్తే, ఈ పరివర్తన తమో గుణము ఒక తూరి ఉజ్జృంభిస్తుందని, రజోగుణము ఒక తూరి ఉజ్జృంభిస్తుందని, సత్వగుణము ఒక తూరి ఉజ్జృంభిస్తుందని. అందుకే కృతయుగ ధర్మంలో
సత్వగుణంలో నిష్ఠలో ఉండిపోయినారు. అంత రాగద్వేషాలు అరిషడ్ వర్గాలు ఏవి సోకకుండా ఆ ప్రాణిని కాపాడుకుంటా తపశ్శక్తి పనిచేస్తూ వచ్చింది కృతయుగంలో. తర్వాత ద్వాపరయుగంలో మళ్ళీ ప్రేరణ కలిగింది. అంటే స్థూలంగా అంటే రజోగుణం ఉత్పత్తి కావడం జరిగింది. రజోగుణం రాగా 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 మనిషి పరివర్తన చెంది త్రేతాయుగం వచ్చి ఆ త్రేతాయుగంలో నుండి ద్వాపరయుగం నుండి ద్వాపరయుగం నుండి కలియుగంలో, ఇప్పుడు కలియుగంలో పచ్చి తమోగుణముతో వ్యవహారం జరుగుతుందని పురాణ కథలు వేదంలో రహస్యాలు పెద్దలు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఉండేది తమోగుణం. తమోగుణముతో రజోగుణాన్ని సత్వగుణాన్ని మందులాగా వాడుకుంటూ జీవిత కర్తవ్యాన్ని జీవుడు మర్చిపోయినాడని. కాబట్టి ఇట్లా అవతార పురుషులైనటువంటి వారు ఈ భూమి మీదికి రావాలంటే అంత నిష్ణాతులైనటువంటి తల్లులు, ఆ మహాతల్లులు ఈ భూమి మీద మళ్ళీ జన్మించాలి. వాళ్ళు ఆ నోములు నోయాలి. ఆ నోములు ఎప్పుడైతే నోస్తారో ధర్మము అనేటువంటి 4 పాదాలపైన బాగా పరిపాలన జరిగేదానికి వస్తారని, అందుకే దీనికి పవిత్రానాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని మనకు ఈ క్రమం చెప్పారు. ఈ క్రమంలో ఉండేటువంటి విశేషం ఏంటంటే, ఇప్పుడు చూడి జీవితంలో మానవుడు సుకర్మలు కూడా చేయని నోచుకోలేని పరిస్థితిలోకి వచ్చాడు. పూర్వకాలము అనేకమైనటువంటి ఈ ఋతుకాలం వైశాఖ మాసంలో ఉండేటువంటి ధర్మకార్యాలు ఏమి జరుగుతున్నాయి సమాజంలో కానీ, రాజులైతే కానీ ఎవరైనా ధర్మమైనటువంటి ధర్మకార్యాలు ఏమి చేసేవారు పూర్వకాలం. ఆ ధర్మకార్యాలు చేసేటువంటి మహనీయులు, మంచి సుగుణవంతులు ఈ భారతభూమిలో ఉండేటప్పుడు ఆ దానాలు ఏం చేశారంటే, ఎవరైనా బీదవాడు ఎక్కడైనా అప్పుడు కాలినడకతో నడిచేవాళ్ళు, వాహనాలు లేని కాలంలో ఎక్కడైనా పోతుంటే శక్తి గలవాడు పాదరక్షలు దానం చేసేవాడు. పాదరక్ష ఇంకా ఒక్క స్థాయి కొంచెము స్థాయిలో పెరిగినటువంటి ధనవంతుడు గొడుగులు దానం చేసేవాడు. ఇంకా కొంచెం స్థాయిలోకి వెళ్ళిపోయిన వాడు గొప్ప గొప్ప చేసేటువంటి ధర్మకార్యాలు ఏంటి అంటే మంచి సలివెందర్లు పెట్టి, మంచి సలివెందర్లు పెట్టి ఆ సలివెందర్లో చక్కగా పెరుగన్నం పెట్టేవాళ్ళు, అదే మజ్జిగ పోసేవాళ్ళు. ఇలాగా ధర్మకార్యాలు ఒక్కొక్క మాసములో ఒక్కొక్క కర్మను చేస్తూ ఉండేటువంటి మన సనాతన ధర్మంలో ఈ వైశాఖ పురాణంలో వస్తాయి ఈ కథలన్నీ. అలాగా అట్లా చేసేవాళ్ళు. అందులో కుండలు దానం చేసేవాళ్ళు, వారి శక్తి ఇదైనట్టు కుండలు దానం చేసేవాళ్ళు. కుండలు దానం చేసేవాడు సద్బ్రాహ్మణుడు అయినటువంటి 3000 త్రికాలములలో గాయత్రి యజ్ఞం చేసేవాడు, గాయత్రి మంత్రం చేసేవానికి ఒక కుండగిన దానం చేస్తే వానికి వైకుంఠములో ద్వారాలు తెరుచుకొని ఉంటాయని మనకు వైశాఖ పురాణంలో చెప్తారు. అలాగా మన మహనీయుడైనటువంటి చిదానంద స్వామి వైశాఖ మాసంలో గ్రామానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఒక యాప చెట్టు కింద, ఒక రావి చెట్టు కింద సలివెందర పెట్టేవాడు. సలివెందర పెట్టి నీళ్లు పోసేవాడు. ఆ నీళ్లు పోసి ఆయన పని పొద్దునీడంతా పని చేసుకొని 10 గంటలకు పోయి 3 గంటలకు ఆ చెట్ల కింద కూర్చొని ఈ నీళ్లు ఇచ్చేవాడు, నీళ్లు పోస్తుండేవాడు. నీళ్లు సలివెందర ఆ దారిలో వాళ్ళకందరికీ నీళ్లు పోసేవాడు. ఆయనకు ఒక బిరుదు కూడా వచ్చింది. ఆ దారిలో పోతే పాపోడు సలివెందర పెట్టింటాడు, మనకు నీళ్లు దొరుకుతాయిరా అనేవాళ్ళు ఆ కాలంలో పెద్దలు వాళ్ళు. అట్లా కొంచెం చేసేవాడు. తన శక్తి ఇదైనట్టు కూడా గంగా కొన్ని కర్మలు చేసేవాడు. ఏంటి అంటే ఆయన ఇంట్లో నుండి ఆ దుత్తలో నీళ్లు తీసుకుపోయేటప్పుడు పెరుగన్నము కొంచెం అది ఇది దాంట్లో పెట్టుకొని ఆ మజ్జిగ పోసుకొని పోయి అట్లా అమ్మలి కలిపి పోసేవాడని కూడా వారికి మనం ఆ స్వామీజీ చరిత్రలో అంటే మనకు ఆ మాటలు వినపడిన మనకు ఉంది. అంటే అట్లా ఒక్కొక్క ఉండేటువంటి ఒక్క మాసంలో ఉండేటువంటి శక్తిని ఆ ధర్మకార్యాలను చేయమని, మన ధర్మాన్ని కాపాడమని. అందుకే జీవభూత సనాతన అంటే అన్ని జీవుల్లో ఉండేటువంటి చైతన్య స్వరూపము, అన్ని ప్రాణుల్లో ఉండేటువంటి
ఆ పరాశక్తే. ఆ పరాశక్తిని ఆ ఉపాధిలో ఆరాధిస్తే, అందుకే ఇప్పుడేం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ స్థూలము స్తమోగుణం లక్షణాలతో ఉండేటప్పుడు మన వ్యవస్థ అంతా ఎలా తారుమారైపోయిందంటే, తోటి దరిద్రుడు కానీ, ధనహీనుడు కానీ, కుష్టివ్యాధి కానీ, జబ్బు ఉండేవాడు కానీ 10 రూపాయలు దానం చేయమంటే కిందికి పైకి చూసి అహంతో వాణ్ణి చూస్తూ పోతాడు. అదే పెద్ద దేవాలయం కట్టాలి, సాయిబాబా మందిరాలు కట్టాలి, ఆ దేవాలయాలు కట్టాలంటే 10 లక్షలు ఇస్తాడు, 5 లక్షలు ఇస్తాడు, ఇది చేస్తాడు. కానీ వానికి ప్రాణం పోతుందిరా, డాక్టర్ వాడి దగ్గర గతి లేదంటే రూపాయి దానం ఇయ్యడు. ఎందుకంటే కలియుగంలో ఉండేటువంటి తమోగుణంతో చేసే ధర్మాన్ని, అంటే తమోగుణ లక్షణాలతో ఉండేటువంటి మానవునికి ఆ కరుణ ప్రేమ అనేటువంటి భావాలు దగ్గరికి రావడంలే, అంటే మనస్సులో కదలడంలే, కరుడుగట్టిపోయినాయి. అందుకు ఈ ధర్మకార్యాలన్నీ కూడా ఇప్పుడు మనకు ఈ పరిమితుల్లోకి వెళ్ళిపోయినాయి. ఎన్ని చెంపుల్లో ఇప్పుడు మా చుట్టూ గ్రామాలలోనే చూస్తుండాం, ఎన్ని గ్రామాల్లో ఎన్ని రకాలైనటువంటి టెంపుళ్ళు, ఎన్ని రకాలు. ఏంటంటే ఎవడు పూజారి లేడు, ఎవడు దీపం పెట్టేవాళ్ళు లేడు, గుడి కట్టడమే. అది ఒక బిజినెస్ పరంగా మారిపోయింది. అంటే మనము ప్రతి ప్రాణిలో ఉండేటువంటి ఆ అంశ అనేటువంటి పరమాత్మ శక్తిని మనము ఒక సేవాభావంతో వానికి చేయాలంటే ఈ ఒక నిరాకారమైనటువంటి జడమైనటువంటి దాంట్లోకి పోయి, జడమైనటువంటి దాంట్లో మానవత్వాన్ని అంతా కూడా ఈ విధంగా కాలాన్ని అంతా వ్యర్థం చేస్తుండేటువంటి తరుణంలో ఇప్పుడు ఉండేటువంటి ఈ తమోగుణ లక్షణాలతో ఉండేటువంటి మానవుడు ఎలా ఉన్నాడంటే, అసలు ఎలా ఉందంటే రోజు రోజుకు ఇంకా నశించిపోతుంది. 20 ఏళ్ళ ఉండి 30 ఏళ్ళ ఉండి భగవద్గీత చదివినా కూడా వానికి మనస్సు రావడంలే. అంటే ఆ విషయాలలో ఆ సంగముతో, ఆ ప్రవర్తనతో, ఆ విధానముతో, ఆ కల్తీ ఆహారముతో అన్ని పరివర్తన జరిగి బుద్ధి మందబుద్ధి అయిపోయిందంటే తమోగుణములో ఆశ్రయించింది. అందుకు కాబట్టి అవి కూడా మర్చిపోతారు. ఏంటంటే చిదానంద స్వామి పోయినాక ఈ దేహం పడిపోతే ఇంకా ఏమైనా ఎవరైనా మన కమిటీ నెంబర్లో ఏమైనా పెట్టి ఏమైనా నలుగురు ఏదైనా పారాయణ చేయిస్తారో ఏవో, కానీ ఆ పారాయణ చేసేదానికి ముసలోళ్ళు ఇంకా ఆ ముసలోళ్ళు పోయినారనుకో వయసోళ్ళు వచ్చేవాళ్ళే. ఏ ఊర్లో చూసినా పాత ముసలోళ్ళే భగవద్గీత చదువుతున్నారు, కానీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు భగవద్గీత చదువుతున్నారు. కానీ యువకులు చిన్నపిల్లలకు భగవద్గీత నేర్పిస్తామని కానీ, నేర్చుకోవాలని కానీ తల్లిదండ్రులు చెప్పడం కానీ ఇదంతా మరుగైపోయింది. అయితే మరి ఈ పురాణాలు, ఈ వేదాలు ఇవన్నీ ఎందుకు వచ్చినట్లు అంటే మనను గుర్తు చేసేదానికి, మన స్థితిగతులను గుర్తు చేసేదానికి వచ్చినాయి. కానీ దాన్ని పట్టుకోవడంలే, ఆ భావాలలోకి రాలే. అందుకే బుద్ధ భగవానుడు ఆదిశంకరులు చేసినటువంటి కృషి ఏమిటంటే చాలా అద్భుతమైనటువంటి వేదాంత ప్రక్రియలో మంచి దిట్ట ఆదిశంకరులు. అందరికీ తలలు వంచేటుగా అన్ని విధాలలో ఉపమానము ఉపమేయాలతో వాళ్ళను తల వంచి చూపించినటువంటి జ్ఞాని. కానీ బుద్ధుడు అలా కాదు, అహింస పట్టుకున్నాడు. అహింసను, ఆ బుద్ధినే పట్టుకొని దాన్ని అన్ని స్థాయిలలో ఆ హింస చేయకూడదని పట్టుదలతో భూమిపైన ఉండేటువంటి ప్రజలందరికీ అహింస, మీరు అహింస చేయకూడదు, అహింస చేయకూడదని వాపోయాడు. కానీ మాట వినేటువంటి స్థితిలో లేదు. ఎందుకంటే త్రిపుటితో కూడుకుండేటువంటి పంచభూతాలతో త్రిపుటితో కూడుకుండేటువంటి ఈ దేహాలు కాబట్టి, మానవ దేహాలైతేనేమి, జంతుజాలాలైతేనేమి, ఈ తమోగుణము రజోగుణం సత్వగుణంతో పుట్టినటువంటి దేహాలు కాబట్టి దీంట్లో అధికారం అనేటువంటిది మనిషికి లేకపోతే ఆ భగవద్భావం మీద అహింసని, హింసని, ఆ భావం కూడా అవగాహన కాదు. అందుకు కాబట్టి అన్ని స్థాయిలలో, అన్ని స్టేజీలలో ఒకే పదాన్ని వాడుకుంటూ పోయాడు బుద్ధుడు. అందుకే మనుగడ సాగలే, సనాతన ధర్మం నిలబడకపోయింది, మరుగైపోతూ ఉంది.
ఆ మరుగు పడి పరిణామాలు వేరువేరుగా మారిపోయి వ్యవస్థ అంతరించిపోయినటువంటి తరుణములో వచ్చినటువంటి ఆదిశంకరులు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి వైరాగ్య భావాలతో ఎంతమందో మహనీయులు అవతరించారు భారతదేశంలో ఎంతమందో అవతరించి అనేకమైనటువంటి సనాతన ధర్మాన్ని రక్షించేదానికి ఎంతో కృషి చేశారు. అదే ఆ ధర్మాలలో వచ్చినటువంటి ఆ పీఠం నుండి ఆమ్నాయ మఠాలన్నీ మహావాక్యాలతో ఆమ్నాయ మఠాలను 4 మఠాలను స్థాపించి అక్కడ ఆ బ్రహ్మ విద్యను చక్కగా అవగాహన చేసినటువంటి శిష్యులను తయారు చేసి సమాజంపైకి పారదోలి కృషి చేయమని చెప్పి ఆదిశంకరులు ఆయన స్థాయిలో ఆయన వెళ్ళిపోయినాడు. కానీ ఆ మఠాలన్నీ కూడా అద్భుతమైనటువంటి మఠాలు, ఆధ్యాత్మికమైనటువంటి మఠాలలో ఈరోజు ఎందుకు మరుగైపోయినటి కారణాలు ఏంటి? ఆమ్నాయ మఠాలు 4 మఠాలు కూడా పూర్ణంగా అర్థం కాని వాళ్ళు ఎంతమందో కోట్లాది మంది ఉన్నారు, లక్షలు కాదు కోట్లాది మంది. ఆ మఠాలు ఆమ్నాయ మఠాలు ఎందుకు చేశాడు, ఎందుకు వచ్చినాయని కూడా ఆ వివరణ కూడా ఆ పీఠాధిపతులు ప్రకటించడంలే. వాళ్ళు కూడా ఏం చేసినారు, చక్కగా ఉండేటువంటి ఆయన ఉపనిషత్తుల సారాంశాన్ని అనేకమైన బ్రహ్మసూత్రాలను అనేకమైనటువంటి గ్రంథాలన్నీ చక్కగా విడదీసి కావాల్సినటువంటి ప్రక్రియ గ్రంథాలుగా మార్చి విఫలంగా అర్థమయ్యేటుగా సామాన్యమైనటువంటి వ్యక్తికి కూడా అర్థమయ్యేదానికి చక్కగా శ్రవణం చేయమని ఆమ్నాయ మఠాల్లో శాసించిపోయినాడు. చంద్రశేఖర సరస్వతి స్వామి నుండి కూడా కఠినంగా జరిగింది. ఇప్పుడు అక్కడ కూడా ఏం చేసినారంటే రోజు సత్సంగం చేయాలి. ఆ మఠాలలో ఉదయము 1 గంట, సాయంత్రం 1 గంట సత్సంగము, ఏదో ఒక సబ్జెక్టు పైన, సూత్రం పైననో లేకపోతే భగవద్గీత పైననో లేకపోతే ఉపనిషత్తుల పైన ఏదో ఒక ప్రక్రియ గ్రంథం పఠిస్తూ ఉండాలి. ఆ ఉండే శిష్యులు ఆ చుట్టుండే వాళ్ళందరూ వచ్చి శ్రవణం చేయాలి. శ్రవణము చేసి వారికి ఏమి జరుగుతుందంటే దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే అని భగవద్గీత మనకు చెప్పినటువంటి సందేశం ఏంటంటే బుద్ధి వికసిస్తుంది. మనకుండేటువంటి ఆ మరుగైపోయినటువంటి ఆ బుద్ధి అంతా మైల పట్టిపోయి తన శరీరం ఏందని కూడా తెలియనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయినాడు. శరీరం పంచభూతాల సొత్తు, దీంట్లో ఉండేటువంటి పంచభూతాల యొక్క చలనము, పంచభూతాల యొక్క పరిణామము, ఇదంతా దీంట్లో తత్వాలు జరుగుతున్నాయని మరుగైపోయి బాగా ఇదైపోయినారు. అయితే దీనికి ఏంటంటే ఇప్పుడు దానిపైన బాగా ఆ మైలకు ఇంకా మైలెక్కించేదానికి ఆహార శుద్ధి మరుగైపోయింది. ఆహారములో 999 మంది ఏం తింటున్నారు ఇప్పుడు? అంతా ఏం ఆహారం తింటున్నారు? ఎన్ని టన్నులు తయారవుతున్నాయో గుడ్లు, ఎన్ని టన్నులు కోళ్ళు, అవి కృత్రిమైనటువంటి కోళ్ళు తయారవుతున్నాయో అవి చాలనలే, సచ్చినేటి చాలన, బతికినేటి చాలన. రామా, ఈ 20 రోజుల్లో ఈ 2 నెలల్లో చూసింటే ఎన్ని తాండవం చేసినాయి, ఎంత హింస జరిగింది, భూమిపైన ఎంత రక్తం పడింది. మరి ఎందుకు భూమాత మన పైన కరుణిస్తుంది? ఎందుకు మనకు పాడి పంటలు ఎందుకు ఇస్తుంది? ప్రతి దానికి మొదలైపోయినటువంటి పరిస్థితిలో ఇది మన తప్పు కాదు, మన తప్పేం కాదు. ప్రకృతిలో వచ్చినటువంటి తమోగుణమైనటువంటి ఆవరణ శక్తి మనల్ని ఆవరించింది, కప్పేసింది. మొత్తం మనలో ఉండేటువంటి బుద్ధిని అంతా కప్పేసింది. అది మనను ఆ విధంగా తయారు చేసేదానికి తయారైపోయింది. ఇంకా దానికి శ్రవణం చేసేవాడు లేడు, భగవద్గీతను పఠించేవాళ్ళు లేరు, చింతన చేసేవాడు లేడు, ప్రేమగా చూసేవాడు లేడు, కరుణతో ఉండేవాడు లేడు, ఆహ్లాదంగా జీవించేవాడు కూడా లేడు, ఆనందంగా ఉండేవాడు లేడు. అన్నీ కరువైపోయినటువంటి తరుణంలో ఇప్పుడు దీనికి ఎందుకంటే మనకెందుకు ఈ విశ్వాసము కలగలేదు,
మన సనాతన ధర్మం పైన మనకు ఎందుకు ఈ విశ్వాసం కలగలేదంటే, మనకెవరు దృష్టులు ఎవరు అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే, వాళ్ళను క్రమశిక్షణగా జీవించేదానికి, క్రమశిక్షణగా బ్రతికించేదానికి, అన్ని విషయాల్లో చెప్పేదానికి శత్రువులు, తన ఇంట్లోనే శత్రువులు ఎవరంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రులు కారణమైపోయినారు. అందుకే వాళ్ళు ఏమీ చెప్పడం లే. ఆడపిల్లలు ఏ డ్రెస్సులు వేసుకున్నా తల్లిదండ్రులు చెప్పడంలే, ఏం చదువుతున్నామని చెప్పడంలే. కానీ అప్పులు తేవడము, పెట్టడం. వాడు 10 లక్షలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాడంటే ఎందుకు పెడుతున్నాడని అడిగేవాడు లేడు. ఏమిటి మీ పరిస్థితి అనేవాడు లేడు. ఏమి వ్యామోహమో, ఏం వ్యామోహం, ఏం మనల్ని పుట్టించుకోలే, మన తల్లిదండ్రులు పుట్టించుకోలేదా, మన వాళ్ళు చూడలేదా? అబ్బా ఏమి వ్యామోహమో, ఏమైనా ఈ వ్యామోహం ఉంది. నువ్వు తట్టెక్కినది గుటక్కాయ అవుతాడు. వానికి ఎప్పుడైనా మరణం రావచ్చు. మంచి అందంగా ఉండే పిల్లోడు చనిపోతున్నాడు, భూమి మీద పడతాని 9 నెలలకు చచ్చిపోతున్నాడు. మరి దీనికి ఎవరు కారణం? మరి నీ మోహం ఏమైంది? మరి తెచ్చాడా? ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, స్వామి నా కొడుకు చనిపోయినాడు స్వామి, ఇంకా నేను బతకడం ఎందుకు కదండి. ఏమి ఎంతమందిని కొడుకులు కన్నావమ్మా? మీ అమ్మ మీ నాయన పోలేదా? మీ తాత వాళ్ళు పోలేదా? నువ్వు పోతావు. వాడే ప్రారంభంలో పుట్టినాడు, వచ్చినాడు, పోయినాడు. ఏమి నీకు ఎందుకంత? ఏదో ఈ కొదమ చూసుకో, గో సంతానం ఉంది కదా, వాళ్ళ మీద ఏదైనా చూడి. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే మంచి పని చేయి, ఇంకా వాళ్ళని ఏదైనా చక్కదిద్దాలంటే చేయి. కాబట్టి మన దేశ వ్యవస్థలో కూడా ఎవరైనా ఇప్పుడు ఎంటెక్కులు, బీటెక్కులు అనేది చదివిస్తున్నారు. ఇప్పుడు పుంజుకొస్తూ ఉంది. బీఏపీ ఇప్పుడు కొద్దిగా డౌన్ అయిపోయిందంటే 18 సంవత్సరాలు మళ్ళా భారతదేశము వెనక్కెళ్ళిపోతుందంట. ఎందుకు కారణమని ఒక ఆయన చెప్పినాడు. ఏంటంటే సైనికులు తప్పైపోయినారు. సైనికులు తయారు చేసే భారతదేశంలో తల్లిదండ్రులే తయారు చేయడం లేదు. మిలిటరీకి పంపించేవాడే లేడంట. లక్షల మంది కావాలి. దాదాపు మన జనాభా ఎంత? 138 కోట్ల మందికి కనీసం అంటే 5 కోట్ల మంది అన్న సైనికులు ఉండాలన్నా వద్దా? రక్షించుకోవాలంటే, దేశాన్ని కాపాడుకోవాలంటే. దానికి ఆయన కృషి చేస్తే, ఆయన ఏదో సిద్ధాంతాలు పెడితే ఆయన ఉండకూడదు. ఈ మిడిమిడి జ్ఞానం ఉండేవాడు. కనీసం దేశభక్తి ఎన్నండాల, దైవభక్తి ఎన్నండాల, మాతృభక్తి ఎన్నండాల, కనీసం ప్రేమన్నండాల. మానవుడుగా పుట్టినందుకు ఈ 3 ఈ 5 లేడంటే వాడు మానవుడుగా పుట్టి కూడా ప్రయోజనం లేదని మన వేదాలు చెప్తున్నాయి, మహాత్ములు చెప్తున్నారు. కాబట్టి ఇంత జీవితాన్ని మనం కాపాడుకునేదానికి ఈ మహనీయులైనటువంటి వారందరూ కూడా ఈ భూమి మీదకి బుద్ధుల్లాంటి వాడు వచ్చినాడు. తర్వాత వచ్చినటువంటి ఆదిశంకరులు వచ్చినాడు. ఆదిశంకరులు ఎన్నో కృషి చేసిపోయినాడు. ఆదిశంకరులగిన 100 సంవత్సరాలగిన ఈ భారత్ భూమిలో ఉంటే ఈ రాజ్య వ్యవస్థ, ఈ రాజ్య పరిపాలన, రాజ్యంలో ఉండేటువంటి సుభిక్షంగా ధర్మాలు అన్నీ కొనియాడేటి, అన్నిటిని అంత ప్రాయస్తము చేసి దానిలను ప్రశాంతంగా పెట్టే శక్తి గలవాడు ఆదిశంకరుడు. ఆయన పుట్టి ఆయన తొందరగానే ఈ భూమికి దూరం కావడం వల్ల అక్కడి నుండి ఆవరిస్తూ వచ్చినటువంటి సంస్థలన్నీ కూడా ఇప్పుడు ఈ సంస్థలన్నీ ఏలేవాడు లేడు, సంస్థను చూసేవాడు లేడు, సన్యాసి అయ్యేవాడు లేడు, వైరాగ్యంగా వచ్చేవాడు లేడు. ఏమి మన ధర్మం ఏం కావాలి? ఎవరు ధర్మం చెప్పాలి? మరి ఈ ధర్మం చెప్పకపోతే పరిస్థితి ఏంది? మన దేశ వ్యవస్థ ఏంది? మన ధర్మం ఏంది? మానవ ధర్మం ఏంది? మానవ కర్తవ్యం ఏంది? ఇవన్నీ ఎవరు చెప్పాలా? మరి ఉండాలనా లేదా? కాబట్టి ఎప్పుడైతే భారతదేశంలో కడప జిల్లాలో 4 సన్యాసులు ఉన్నారు, వినిపించిన కడప జిల్లాలో 4 సన్యాసులు. కర్నూలు జిల్లాలో ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు, కానీ 4 ఉన్నారు. ఆ 4లో మా స్వామీజీ, స్వామీజీ. అలాగా ఒక్కొక్క జిల్లాలో 100 మంది సన్యాసులు ఉంటే ఈ దేశం ఎట్లుంటుంది? వ్యవస్థ ఎట్లుంటుంది? చక్కగా ధర్మంగా ఉంటుంది, ధర్మ పరిపాలన జరుగుతుంది. కరుణ, ప్రేమ, దయ అన్నీ కాపాడేదానికి శక్తివంతంగా ఉంటారు. కానీ అలాంటి బోధ చేసేవాళ్ళు లేరు, బోధ వినేవాళ్ళు లేరు. వ్యవస్థ అంతా కూడా ఎనిక్కిపోవడం కారణం ఏంటంటే ఇంద్రియాణం పరామ్యాం ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి ఏ బుద్ధే పరసస్తు.
జహిశత్రు మహాభవ కామరూప దురాశదం. ఒక్క మానవుడు ఇంద్రియలోలుడుకు కావడం ఎందుకు కారణమైంది అనేదానికి మనస్సుకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, శంకరుడు చెప్పింది కోరిక అనేటువంటి భావాన్ని విపరీత భావాలతో కలిపేశాడని. అంటే భౌతికమైనటువంటి విషయాలతో కలగాపులగం చేశాడని. అంటే అది కోరిక అంటే ఏంటంటే, మనకు ధర్మ విరుద్ధో భూతేషు కామోష భరతర్షభ అని భగవద్గీత 4వ అధ్యాయంలో చెప్పింది. 4 ధర్మాలకు సక్రమంగా క్రమంగా నడిచినటువంటి జీవనములో కామోష భరతర్షభ అన్నాడు. అంటే వాడే గృహస్థుడుగా జీవించాలి, వాడే ఈ సమాజానికి సంతానాన్ని అందించాలి అని మనకు మహాభారతంలో ఎన్నో నీతి కథల్లో ఉంది. కానీ భగవద్గీతలో అక్కడక్కడ కూడా మనకు ఆ ధర్మాన్ని గురించి చెప్పింది. కానీ ఆ విధంగా చేసేటువంటి ఎందుకు కరువు అయిపోయింది మన దేశ వ్యవస్థలోనే అంటే, పోషించే వాళ్ళు లేరు. అంటే ఈ ధర్మాన్ని పోషించేటువంటి కర్తలు లేరు. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి తృష్ణ లేదు, వైరాగ్యం లేదు, తర్వాత సాధన లేదు, తర్వాత వివేకము లేదు. అన్నీ మటుమాయం కావడం వల్ల ఈ విధంగా పరిస్థితి తారుమారైపోతూ ఉంది. కాబట్టి ఇలాంటి పుణ్యపురుషులైనటువంటి వారందరూ కూడా మహాత్ములు పుడుతూ రావాలి. ఈ భారతదేశాన్ని ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటతో వరదిల్లాల, ఎప్పుడు ఆనందంగా ఈ ప్రపంచంలో కనిపించేటువంటి ప్రతి భూతములో ఉండేటువంటి చైతన్యము ఆనందంగా జీవించేటువంటి శక్తి, భక్తి, యుక్తి అవి ప్రసాదించాల. అదే గురువులు చేసేటువంటి సనాతన ధర్మాన్ని పోషించేటువంటి గురువులందరూ కూడా ఈ భారతదేశంలో పుట్టారు. అలా చూడు, సిద్ధానంద స్వామీజీ పుట్టాడు. సిద్ధానంద స్వామి సంసారంలోనే పిల్లలతో నింటే ఈయనకు ఈ ధర్మాన్ని, ఈ కర్మను ఇదంతా చేసేవాడా, చేయించేవాడా? ఎందుకయ్యాడు? అనేక జన్మాల యొక్క సంస్కారం, అనేక జన్మల యొక్క సంస్కారంతో చేసినటువంటి మహనీయుడు. అందుకే శంకరుడు దారిలో పోతున్నాడంట. దారిలో పోతూ ఉండేటప్పుడు అలా పండితుడైనటువంటి వాడు ఒకడు వస్తున్నాడు దగ్గర. వస్తూ ఉంటే, ప్రపంచంలో మీరంతా అద్వైతమే ఉంది, పునర్జన్మలు ఉన్నాయి, ఎన్ని చెప్తుండారే, చచ్చిపోయినాక ఎవడెక్కడ పుడతాడో నీకేం తెలుసయ్యా అని అడ్డమాటలు ఉంటారు కదా. ఆ కాలంలో కూడా మూర్ఖత్వం ఉండేవాళ్ళు ఉంటారు అని శంకరుడు వస్తున్నాడు. సరే నాయనా, నీకు పునర్జన్మల గురించి తెలుసుకోవాలనా, లేకపోతే నీవు నిన్ను తెలుసుకోవాలనా? ఈ రెండిటిలో నీకేది కావాలనో చెప్పు, ఆ 2 విషయాలు నేను చెప్తానన్నాడు. నాకేం అవసరం లేదు, నన్ను గురించి నాకేం అవసరం లేదు, నేను మహారాజును, బాగుండాను, అన్నీ ఉన్నాయి, నాకేం భయం లేదు, నాకు కావాల్సింది పునర్జన్మల గురించి కావాలన్నాడు. ఆ సందేహం కదా ప్రపంచంలో ప్రతి వానికి సందేహం. ఏంది? పునర్జన్మ ఉందా లేదా? చచ్చినాక ఏమో ఆ పేరు పోతే ఏరు వారిపోయాని ఈ సులువుగా తీసేస్తున్నాడు ఆ సమాజంలో. దీనికి ఆయన ఏం చెప్పాడంటే, శంకరాచార్యులు చెప్పినటువంటి సందేహం ఏంటంటే, మీ ఊర్లో రోగిష్ఠులైనటువంటి ఒక హాస్టల్ ఉంది అన్నాడు. అంటే ఆసుపత్రి, ఆ కాలంలో ఆసుపత్రి అనేవాళ్ళు, అలా ఉంది అన్నాడు. ఉంది నాయన, ఆసుపత్రికి నువ్వు పొద్దున్నే 6 గంటలకు పోయి మధ్యాహ్నం 11 గంటలకు నా దగ్గరికి రా, నీకు పునర్జన్మలు ఉండాయా లేదా అనే దానికి నేను చెప్తానన్నా. అరే పొద్దున్నే లేచి పోయాడు, హాస్పిటల్ దగ్గరికి పోయినాడు. హాస్పిటల్ దగ్గర పోతే ఒకే టైంలో అన్ని గదుల్లో, అన్ని కుటీరాలలో అందరు గర్భస్త్రీలందరూ ఉన్నారు, మొత్తం అంతా ఉన్నారు. కానీ ఇక్కడ నుండి మొదలు పెట్టుకుంటూ పోయాడు. ఒకే టైంలో ఇంతమంది గర్భస్త్రీలు కాన్పవుతున్నారు కదా అని పోయి చూస్తే, ఒకరేమో ఆ టైంలోనే బండ మీద వండుకొని కాన్పు గంటంది,
ఒక ఆమెమో బొంత మీద మంచి బెడ్ మీద గాంటుంది, ఒక ఆమె కుటీరంలో గాంతుంది, ఒక ఆమె మహారాణిగా కంటుంది. ఇట్ట రకరకాలుగా కనిపించారు. అన్నీ చూశాడు. ఇన్ని స్థాయిలలో ఒకే టైంలో ఇంతమంది గంటండేటువంటి ప్రారంధంలో ఈడు పూర్వజన్మలో ఏం చేసినాడు? పాపజీవుడు కాబట్టి వాడు బండ మీద గంటంది తల్లికి. అంటే ధనధాన్యాలు లేవు, దరిద్రం, పుట్టు దరిద్రాలు ఆ స్థాయిలో ఉంది. ఇలాగా స్థాయిలు అన్నీ చూస్తూ పోయినాడు. చూసిపోయి గురువుగారి దగ్గర పోయి, ఏం జరిగింది నాయన అన్నాడు. స్వామి, ఒక్కొక్కడు మహనీయుడు అయినటువంటి రాజు వాని లాంఛలు చూస్తే వాడు అక్కడ గంటంది, ఇంకొక ఆమె మధ్యలో గంటంది, ఇంకొక ఆమె ఇక్కడ గంటంది. ఏంటి? నాకు అర్థమైంది స్వామి, పునర్జన్మలు తప్పకుండా ఉండాయని ఒప్పుకోవాల్సిందే. ఎందుకు? వాడు పూర్వజన్మ కథము చేసిన పాపపుణ్య కర్మలు బట్టి వాని జన్మ ఒక స్థాయిలోనే అందరూ పుట్టారు, కానీ ఒక్కొక్కని స్థాయి ఒక విధంగా ఉంది. అది సృష్టి రహస్యము నాయన. పునర్జన్మలు ఉండాయి, ఒప్పుకోవాల్సిందే. అందుకే పునర్జన్మల గురించి మనం సబ్జెక్ట్ ఇచ్చినాం, కానీ అంత బాగా చెప్పలే. ఎందుకంటే ఒత్తు లేదు. ఒక సబ్జెక్టు తీసుకున్న తర్వాత దాని అనేక కోణాలలో అనేకమైనటువంటి ఉపమానాలతో ఆ ఉపమేయాలు ఏ గురువులు ఏం చెప్పినారని దాన్ని దారలాగా తీసుకొని నచ్చజెప్పాలి. అది సబ్జెక్టుకు ఉండే ఒత్తు. కానీ అంత అవగాహన లేదు. మన వాళ్ళు అంత అవగాహన ప్రశ్నించే వాళ్ళు లేరు. ఒక్కరన్నా ప్రశ్న వేసినారా? ఇప్పుడు 10 ఏళ్ళు అయింది చేయబట్టి, మనం సత్సంగాలు చేయబట్టి 10 ఏళ్ళు అయింది. మేమన్నీ అవగాహనంగా పెట్టాం, ప్రతిదీ గమనిస్తూనే ఉంటా చెప్పేటప్పుడు. కానీ ఎవడన్నా ప్రశ్న వేసి స్టేజ్ దిగుతానే, నువ్వు ఈ తప్పు చెప్పినావు, ఇది అయింది, ఇది ఏంటి, మీరు మాకు ఆడ అర్థం కాలేని ఎవడన్నా అడిగినోడు ఉన్నాడా? ఆరబోయేది, 2 రూపాయలు దక్షిణ పెట్టేది, అమ్మాల వేసేది, టెంకాయ ఇచ్చేది, ఈ అవసరమా? ఏంది చెప్పాలా? నీకు సందేహాలను తెచ్చుకోవాలి. గురువుల దగ్గర సందేహాలు తెచ్చుకో. ఎవడన్నా ప్రశ్న వేస్తున్నాడా? ఎవడేంలే. అందుకే తగ్గించేయాలి. ఏంలే, ఏది పెట్టకపోతే వాళ్ళు ఒడబొడ ఏదంటే అది వాగిపోతారు. మనకు నిద్రన్న వచ్చాది, లేచిపోవద్దని అవుతుంది. ఏదో ఒక విషయంగా మనం ఏదైనా క్రమంగా పెడితే కొంచెం తెలిసిన వాళ్ళు, ఈ విషయం మీద ఇట్లా చెప్తారేమో, ఇది మనకు కూడా కొద్దిగా డౌట్స్ ఉంది కదా అనే భావాలతో ఆ సత్సంగం పెడితే దానికి ఎవరు ప్రశ్నించడంలే, ఎవరు అడిగేవాళ్ళు లేరు. పోతున్నారు, లేచిపోతున్నారు. పోయేటప్పుడు నిలదీసాలా లేదా? వాళ్ళు స్టేజ్ దిగుతానే రాసి పెట్టుకోవాలా, ఈ విషయం పని జరిగింది, ఇది ఏంటి, మాకు ఈ ఆధారం ఏంది, ఎక్కడుంది, ఎవరు చెప్పారు, ఏ గురువు చెప్పినాడు, ఏ సాధనలో ఉంది, అడగాల ఎలా వద్దా? అడగాల. అది దాంట్లో ఉండేది. అంటే మనం ఎప్పుడన్నా శాస్త్రం వినింటే కదూ, గ్రంథాలు చదివింటే కదూ, గురు చరిత్రలు జరిగింటే కదా, ఏవి చేయలే, ఎందుకు అర్థం కావు? అందుకే వాళ్ళు ఊరిగా దొలిపిపోతారు. అలాగా ఆ సందేహాలు అనేటువంటి తీర్చుకోవాలంటే గురువు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు దగ్గర మనం, శంకరుడు ఎన్ని ఆపదలు కాపాడుకున్నాడు, ఎన్ని సమస్యలు, ఎన్ని బుద్ధునికైనా వచ్చినాయో కానీ, బుద్ధునికి అంత వచ్చినాయో కాలేదు కానీ అప్పుడు మూర్ఖత్వంలో ప్రజలందరూ హింసాకాండలు ఉండారు కాబట్టి అంత అవగాహన లేదు. ఈయన వచ్చేలకు కొంచెం పరివర్తన జరిగింది. అది పండితులు, శాస్త్రము, అవగాహన, కొంచెం మతాలు ఎన్ని రెచ్చిపోయి వచ్చినాయి. అందుకు ఆయన నిలదీసి అడిగినటువంటి ప్రశ్నలు ఎన్నో అద్భుతమైనటువంటి ఆయన సందేహాలనే ఒక గ్రంథం ఉంది. అది సంస్కృతంలోది అనువాదం చేసినాడు ఒక ఆయన పేరు ఏదో శాస్త్రి గారు. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ కాలము, బుద్ధుని కాలము, మనకు శంకరుడు వచ్చిన కాలానికి జరిగిన యొక్క విచారణ, ఆ జరిగినటువంటి రహస్యాలు అవన్నీ కూడా బాగా విపులంగా ఎట్లా అవగాహన చేశాడో బాగా జరిగింది. కానీ నాకు అది బాగా కొంచెం నచ్చింది. అట్లా ఏంటంటే ఆ పరిశోధన అనేటువంటి దాంట్లో అప్పుడప్పుడు గ్రంథాలపైన మనస్సును పెట్టి ఇచ్చేయాలి. అందుకే ఆయన శంకరుడు ఏం చేశాడు, బుద్ధిని నియమించుకోవాలనుకున్నాడు. తన బుద్ధిని నియమిస్తే అన్ని బుద్ధులన్నీ మారిపోతాయని ఆయన ఆకాంక్ష. అందుకే బుద్ధం శరణం గచ్చాలి. ఆ బుద్ధం శరణం గచ్చాలంటే ఈయన దగ్గర ధర్మం ఉండాలన్నాడు. ధర్మం గచ్చామన్నాడు. ధర్మం ఉండాలంటే సంఘం ఉండాలన్నాడు. సంఘం గచ్చామి అన్నాడు. ఈ 3 పదాలతో ఆయన యొక్క జీవితాన్ని అంతా కూడా పోరాటం జరిపినాడు. కానీ శంకరుడు మిథ్యాచారమైనటువంటి ద్వైత ప్రపంచాన్ని, విశిష్ట ద్వైతాన్ని
అద్వైతాన్ని, ఇవన్నీ 3 పరిణామాలలో ఉండేటువంటి స్థితిని, గతులను అన్నిటి విపులంగా అందరికీ అన్ని కోణాల్లో నచ్చినట్లు వాళ్లకు ప్రశ్న మళ్ళా పుట్టకుండా కాపాడేదానికి ఆయన అనేకమైనటువంటి ప్రశ్నలను ఎదుర్కొని చక్కగా తీసుకున్నాడు. ఎందుకంటే లాస్ట్ ఫైనల్లో జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన ఒక విషయం పైన అవగాహన, దాని మీద పండితులు పెట్టే పరీక్షలో పోయి చెప్తాడు. ఈ విషయము ఆయనకి ఏంటంటే విద్యలలో గోవిందపాదులు చెప్పినటువంటి రహస్య విద్యలలో 108 విద్యలు చెప్పాడంట. మనకు ఇప్పుడు ఈ కలియుగంలో 64 విద్యలే చెప్తున్నారు. ఏంటి 108 విద్యలు ఉన్నాయంటే శంకరుడు పుట్టాలకి అప్పటికే మరుగులు ఉన్నాయంట 108 విద్యలు. ఆ 108 విద్యలే 108 చక్రాలని చెప్పినారు. ఆ 108 చక్రాలలో ఎంత స్థాయికి దిగింది. ఇప్పుడు 7 చక్రాలల్లే మేము విన్నామంటున్నారు. అవతల ఒప్పుకోవడం లేదు, మతస్థులు ఒప్పుకోవడం లేదు, పండితులు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే అవతల ఉండే స్థాయి మనకు తెలియదు, ఎందుకు సాధన లేదు కాబట్టి. అవన్నీ కూడా గోవిందపాదులు శంకరునికి 24 చక్కటి విద్యలు, 24 యొక్క చక్రాలు, ఆ 108 చక్రాలు, 108 విద్యలు ఆయనకి ఏక సంతృప్తిగా చక్కగా 24 గంటల్లో వినిపించాడంట. ఈయనెంత శక్తివంతుడుగా ఉండాలో, ఎంత బలాఢ్యుడుగా ఉండాలో. ఇంకా అయిపోయింది నాయన, నువ్వు సిద్ధమై వచ్చినావు ఈ భూమిపైకి, ఇంకా ఈ విద్యలు నీకు అవసరమైనటి వాడుకో అన్నాడు. అందుకే మహిమ, గరిమ, ఈశిత్వ, వసిత్వ అన్ని సిద్ధులు ఆయన దగ్గర వెంటాడి ఆయన అమ్మడి జంటగా వచ్చినాయి. అందుకే ఆయన అన్నిటిలో ప్రవేశం జరిగినాడు. వైవాహ ప్రవేశం చేసినాడు, ఆ ప్రవేశం చేసినాడు, అన్నిటిలో చూసినాడు. అక్కడ వచ్చిన తర్వాత నేను ఈ ప్రపంచానికి సత్యము పైన మాట్లాడేదానికే వచ్చింటే, నేను చెప్పే మాట సత్యమే అయితే, ఈ మహావాక్యాలు నిజమే అయితే నా తల 1000 ముక్కలవునుగా కానీ చక్కగా అమ్మవారి ఖడ్గం తీసుకొని ఎగిరినాడంట. భర్తనే కుంభవర్షి గుర్చినట్టు గుర్చిందంట అమ్మ పుష్పాలు. జగన్మాత, నీవు సత్యం చెప్పేదానికి వచ్చావురా, సత్యమునే మాట్లాడినావు, ఇంకా నీకు మించిన గురువు ఎవరుండారని ఆయన బేష్ అనిపించుకున్నాడు. ప్రారంధం ఒకటి నింది ఆయన పూర్వజన్మలో. ఏ ప్రారంధమో మరి, ఏ జన్మలు ఎవరికే కారణాలు, ఆయనకు రక్తం పడి చనిపోయినాడు. శంకరుడు లాస్ట్ రక్తం గక్కి చనిపోయినాడు. ఆయనకు వచ్చింది ఏ వ్యాధో, ఆ కాలంలో ఉండే వ్యాధులు. అలాంటి మహనీయులకే పూర్వజన్మల్లో చేసినటువంటి కాస్తో పూస్తో ఉందంటే మన గతి ఏంటి, మన పరిస్థితి ఏంది, మనం ఎక్కడ పేడపురుగుగా పుడతామో, ఎక్కడ పడిపోతామో, దోమగా పుడతామో, మన కర్మలేంది, మన విధానం ఏంది, మన సాధన ఏంటంటే ఇంకా భయపడాల్సిందే, ఏడ్చాల్సిందే. అంత మహనీయులకే అట్లాంటి యొక్క పరిణామాలు కనిపించినాయి. అంత దివ్య పురుషులు పుట్టినటువంటి ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి, చక్కటి ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి యొక్క పంచమి రోజు జన్మ తీసుకున్నాడు శంకరుడు. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు ఆయన జ్ఞానోదయము, సమాధి స్థితి బుద్ధునికి జరిగిందని మనకు చెప్తుండేటువంటి పురాణాల వల్ల ఈ యొక్క వైశాఖ శుద్ధ పౌర్ణమి చాలా అద్భుతమైనటువంటి పౌర్ణమి. దీనికి కారణాలు ఏంటంటే, మహావిష్ణు స్వరూపాన్ని మాఘమాసంలో ఈ వైశాఖ మాసానికి ఎంత శక్తి ఉందో అంత లింక్ ఉందని, అంటే అంత శక్తి ఉందని. అంటే బ్రహ్మముహూర్త కాలంలో స్నానం చేసి తులసి దళాలతో, పగులు పూట తులసి దళాలు తీసిపెట్టుకొని 11 ఏకరుద్రమని 11 దళాలతో విష్ణువు యొక్క ఆరాధిస్తే వారికి ఇక్కడ 7 జన్మాలు ముందు జన్మాలుండే పాప పరిహారం చేస్తానని వైశాఖ పురాణాల్లో చెప్తారు. కానీ రహస్యాలు మహాత్ములు చెప్పింటారు. కాబట్టి అంత పవిత్రమైనటువంటి వైశాఖ మాసం కనీసం అంటే బ్రహ్మముహూర్త కాలంలో స్నానమన్నా చేసి ఒక నమస్కారం అన్న పెట్టింటే వాడు పుణ్యాత్ముడు. ఇంకొకటి అయి చేయలేదనుకో, ఈ 4 దానాలన్నా చేసిండాల మానవుడుగా పుట్టేటి. ఏంటి? పాదరక్షలు యతీశ్వరులకు, ఎవరైనా గొప్పవారికి దానం చేయాలి, గొడుగు దానం చేసుకోవాలి. తర్వాత 3వది
ఏం చేయాలి? చెరుకు దానము, టెంకాయల దానము, మజ్జిగ దానం, పెరుగు దానం చేసుకుండాలి. నాలుగోది కుండ దానం చేసి ఉండాలి. అందుకే స్వామీజీ పెద్ద కర్మలు ఉండే వాళ్ళకు, ఎవరికైనా పూర్వవాసనలు, వాళ్ళ కర్మలు, వాళ్ళలో సంతానము, ఏ దరిద్రం ఉండే వాళ్ళకు, ఒరే వైశాఖ మాసములో సప్తమి రోజు నువ్వు ఒక కుండ దానం ఇచ్చిరారా అని చెప్పేవాడు. నాకు అప్పుడు అర్థమయ్యేదిగా. స్వామి చెప్పేవాడు, ఏదో చెప్తున్నా అంటే వాని దరిద్రం చూసి చెప్పేవాడు. అంటే వాని శక్తి ఏంటంటే కుండ దానం చేసుకునే శక్తి అన్న ఉంటుందని. వాడు కోటేశ్వరి కాదు, పెరుగు దానం చేయలేడు, చెప్పులు దానం చేయలేడు, గొడుగు దానం చేయలేడు, ఇది చేస్తాడు. అట్లా ఎవరు స్టేజీకి తగినట్లు వాళ్ళకు దానాలు చెప్పేవాడు స్వామి. ప్రతి నెలలో ఏ దానం చేయాలనేటి విషయాలు చాలా బాగా చెప్పేవాడు. అట్లా ఈ దానాలలో ఈ వైశాఖ మాసం ఎంతవరకు అమావాస్య వరకు ఉంది. ఈ వైశాఖ మాసము ప్రారంభ దశ పాడ్యమి రోజున బ్రహ్మముహూర్త కాలంలో 6 గంటలకు వటవృక్షం కింద పెడితే ఒక ఫలితం, యాప చెట్టు కింద పెడితే ఒక ఫలితం. కానీ గోప్రాలు కట్టి గుళ్ళు కట్టి దాని మీద పెట్టకూడదు. చలిందరం ఎంతసేపు ఎండ తగులుతుండాలా, నీడ తగులుతుండాలా, చల్లగా అవుతుంటుంది కుండ. అందుకే చల్లటి నీళ్ళు తాగితే ఏమనుకుంటాడో వాడు చేసిన పుణ్యం అంతా ఈ గ్లాసులోకి వచ్చేస్తుంది. ఏ మహాను పెట్టాడో నీళ్ళు దాని. ఇప్పుడు చలిందల్లే కనపడలే. ఇప్పుడు రాజకీయ నాయకులు పెడతారు. ఏంటంటే ఏడ పెట్టేది చెప్పారు? ఏడ పెడతారు రాజకీయ నాయకులు? ఎక్కడ పెడతారు ఇప్పుడు చెప్పండి? ఎగరా ఏరా శంకరా? ఏడ పెడతారు? సెంటర్లో పెడతారు. మా చూడని బోర్డు వేసుకొని ఏడ బస్టాండ్లు సెంటర్లో, మంచి ఆడను ఉండేసాడ సెంటర్లో, అట్టార్సాడ సెంటర్లో కాదు పెట్టాల్సింది. ఎక్కడ జనసంచారం తిరగని పోతూ ఉండే సంచారంలో పెట్టాలి. అది పుణ్యం. అక్కడ పెట్టమని చెప్పారు పెద్దలు. అక్కడ పెట్టగానే ఇక్కడ పెద్ద బోర్డు వేసుకొని ఇక్కడ పెట్టడం కాదు. అది దాని మీద వాడు పక్కనే కొడుకుంటాడు. నీళ్ళు వాడు తాగింటాడని పాటలు కొడుకుంటాడు, నీళ్ళు తాగుతాడు. ఆడేం దొరుకుతుండే? అది దానంగా. అలాగా ఈ వైశాఖ మాసంలో చేయాల్సినటువంటి దానాలు, ఈ 4 దానాలు చేసుకుంటే పవిత్రులైతారని. ఎందుకంటే మానవ జన్మ వచ్చినందుకు మనిషి, ఎందుకంటే యజ్ఞో దానం తపస్సేవ పావనాన్ని మనీషిణః అని భగవద్గీత మనకు చెప్పింది. ఈ 3 జీవితం ఊపిరిన్నంత వరకు తపస్సు చేయాలా, దానం చేయాలా, ఏం చేయాలి? అధ్యయనం చేయాలి. 3 చేస్తుండాలి. గొంతులో ప్రాణం ఉండేంత వరకు ఈ 3 ఆచరిస్తూనే ఉండాల్సిందే. ఎటువంటి వాడు అద్వైతి, జీవన్ముక్తుడు కూడా, దేహంతో ఉండేవాడు కూడా ఈ కర్మలు చేయమని శాసించింది భగవద్గీత, ఉపనిషత్తులు. కాబట్టి 3 యజ్ఞో దానం తపస్సు. మనం యజ్ఞము దానము. ఒక మహనీయుడు ఉన్నారు దమ్మడులో, 30 ఏళ్ళు అయింది ఇప్పుడు వరకు ఆయన యజ్ఞం చేస్తున్నాడు. అప్పులు అయినాయి, 5 కోట్ల డబ్బు పోయింది, అన్నీ పోయినాయి. కరెక్ట్గా నేను పరీక్షించినాను. 7 గంటలకు పోయి ఈయన చేస్తున్నాడా, బద్ధగా ఉన్నాడేమని. ఖచ్చితంగా 7 గంటలకు ఆయన హోమం గుండం కాడ కూర్చుంటాడు. అబ్బా, ఈ మహాత్ములు చెప్పిన మాటలు ఈ కరెక్టేరా, చూడు ఆచరిస్తున్నాడు, యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞో దానం తపస్సేవ పావనాని మనీషిణం. అంటే మనం తపస్సు చేయలేలే కానీ యజ్ఞం చేయొచ్చు, దానం చేయొచ్చు, ఈ 2 చేయొచ్చు, ఈ 2 కార్యక్రమాలు చేయొచ్చు. మరి ఎందుకు జీవితం వచ్చినందుకు చేయాలి? అబ్బో, ఆయనకి నువ్వు ఒక నమస్కారం పెట్టి, అబ్బో చాలా మంచి గొప్పవాడిని ఉన్నా, నువ్వు కరెక్ట్గా ఎప్పుడు చేసినా వచ్చినప్పుడు అది కరెక్ట్ చేస్తున్నావు అదే అని చెప్పి అట్లా ఆచరించాలి. అందుకే భగవద్గీత మనకు మొత్తం భారతంలో ఆచరణనే చూపించాడే కానీ ఏమైనా చేసినాడా సాయం? ఆచరించేవానికి అభయం ఇచ్చినాడు కానీ అర్జునుడు యుద్ధం చేస్తేనే అభయం ఇచ్చినాడు. దుర్యోధనుడు ఏమేమి చేసినా అభయం ఇలే. ఎందుకంటే వాని భావాలకు వానికి ఉన్నాయి. అట్లా అనేకమైనటువంటి భారతంలో ఉండేటువంటి కథలలో ఒక్కొక్కది ఒక్కొక్క చరిత్ర ఉంది. దాంట్లో అవి ఎన్నికైనా మనం అవగాహన చేసుకుంటే అన్ని భారతంలో ఉండేటువంటి ఈ భూప్రపంచంలో ఎక్కడ లేవు. దాంట్లో ఉండే సారం అంతా ఎక్కడ లేవు. దాన్ని గుట్టి కాపీ కొట్టాల్సిందే. మహాభారతాన్ని రహస్యాన్ని కాపీ కొట్టని దేశాలు ఏవి లేవు. కానీ దాన్ని ఆధారం చేసుకోవాల్సిందే, తప్పదు. అందుకే దాన్ని మహాభారతాన్ని చేయి కాదు కాబట్టి ఆ భీష్మ పర్వం ఒక్కటే చూడి ఇంత స్థాయికి వచ్చిందంటే ఇంకా ఎన్ని పర్వాలు ఉన్నాయి? 18 పర్వాలలో ఒక భీష్మ పర్వమే భగవద్గీత. అవతల ఇంకేంటాయి 17 ఉన్నాయి లేదా? మరి దాని గురించి మనం ఎతకాలనా లేదా?
దీనికి నోచుకునే వాళ్ళు లేడు, అయ్యవుడు చుచ్చాడు. అంతే, అంత స్థితికి వెళ్ళిపోయినాం. అంటే అంత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయినాం. ఇదంతా కూడా అవతార పురుషులు వచ్చి అవతరించి, ఇలాంటి బుద్ధుడు, ఇలాంటి శంకరుడు, ఇలాంటి అవతారాల పురుషులు మహనీయులు వస్తేనే ఇది మళ్ళీ ఉద్ధరించాల్సిందే. వాళ్ళే ఉద్ధరించుకుంటుంటారు. ఎందుకంటే సృష్టించినటువంటి వానికి కర్తవ్య కర్మ ఎక్కువ ఉంటుంది. నీకు ఒక కర్తవు, నీవు ఇంటికి యజమాని అంటే నీ కర్తవ్య కర్మ నీకు ఎక్కువ ఉంటుంది. ఎన్ని చెప్పినా, ఏమి చెప్పినా పక్కవానికి ఏం చేస్తావులే అది అన్నీ కూడా వాడు ఒప్పుకోడు. ఎందుకంటే వాని కర్తవ్య కర్మ. అలాగనే ఈ సృష్టినంత రహస్యాన్ని నడిపించేటువంటి పరమాత్మకి ఎంత బాధ్యత ఉండాలి. ఎవడయా సూర్యుడు ఆ క్రమశిక్షణగా కనపడాలి, భూమి పండాల, వాయువు వీచాల, అగ్ని ఇదిగాల, అన్నీ ఎవడు ఆజ్ఞతో జరుగుతున్నాయి. ఒక భార్య ఆలోచించండి, మనం వెలిగిస్తున్నాం, తుచ్చమైన ఈ శ్వాస నడిపించలేకుండా మన చేతగా. దీన్ని 18 అంగుళాలకు పొడుగుదా నియమించుకోరా, నిలుపుకోరా అంటే మన చేత కావడంలే. దాన్ని సృష్టించిన వాడిని వద్దులే అని నిలుపుకోవడమే. ఎవరికి అందుకే పొట్టలు పడిపోయినాయి, అందరికీ పొట్టలే. ఎందుకంటే శ్వాస ప్రక్రియే లేదు, అణిగిపోయింది. మావాడు ఈరోజు వచ్చినాడు, మావాడు పార్థుడు, వాడికి ఏదో మంచి కర్మలు చేయించావని అప్పుడప్పుడు వాడు సావుకారి కోటీశ్వరుడు, అది మంచి కర్మలు చేయకపోతే యజ్ఞానికి రా అంటే అబ్బా తట్టుకోలేను స్వామి, ఇంకా బాగా ఎండా స్వామి, ఇంకా తట్టుకోలేదు, ఇంకా శాఖ, నేను ఫ్యాన్ కింద వా, నేను ఏసీ కింద వా. దేహాన్ని అట్ట పెంచితే ఎప్పుడు బాగుపడతావు నువ్వు? మానవుడు ఎప్పుడు బాగుపడాలా? అది నోచుకోలేని పరిస్థితిలోకి వచ్చేసినాం. అందుకే ప్రకృతి మనను అనుసరించే చేస్తూ ఉంది. కాబట్టి దివ్యమైనటువంటి మహనీయులకు రోజు ప్రాతకాలంలో లేస్తానే మన గురువులకు నమస్కారం చేయండి, సూర్యునికి నమస్కారం చేయండి, భూమికి నమస్కారం చేయండి, గంగకు నమస్కారం చేయండి, వెలుగుకు నమస్కారం చేయండి, ఆకాశానికి నమస్కారం చేయండి. వీళ్ళే దేవతలు. ప్రకృతిలో కనిపించే దేవతలు అంటే వీళ్ళే. వీళ్ళ దేవతలను దాటి అవతల స్థాయికి వెళ్ళాలంటే నీవు దదామి బుద్ధి యోగం, నీ బుద్ధిని చక్క చేసుకుంటే నిన్ను ఆ స్థితికి పంపుతుంది. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, ఆ గురుదేవుని యొక్క అనుగ్రహంతో, గురువుల అనుగ్రహంతో చక్కగా మనకు ఆశీర్వాదాలు పొందురుగాక. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ.